హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు మల్టిప్లికేషన్ ప్రోగ్రాము 8086 మైక్రో ప్రాసెసర్కి అసెంబ్లీ లాంగ్వేజ్లో ఎలా రాయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాన్ని మీకు చూపిస్తాను. మల్టిప్లికేషన్ ప్రోగ్రాంలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చెప్తాను. ఫస్ట్ 8-బిట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఫస్ట్ 16-బిట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 8-బిట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2 నెంబర్స్ తీసుకుంటాం. 2 నెంబర్స్ కూడా 8-బిట్ లెంత్ ఉంటాయి. సో 2 బైట్స్ని కూడా మనం మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ అనేది మినిమం 8 బిట్స్ వస్తుంది, మినిమం. అలాగే మ్యాక్సిమం 16 బిట్స్ వస్తాయి 8-బిట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు. దాన్ని 2-బైట్ మల్టిప్లికేషన్ అని కూడా అంటాం. ఇలా చేసినప్పుడు రిజల్ట్ కనుక మనకి 8-బిట్ వచ్చిందనుకోండి, ఆ రిజల్ట్ 8-బిట్ ఏఎల్ అంటే 8-బిట్ రిజిస్టర్ ఏఎల్లో స్టోర్ అయి ఉంటుంది. అలా కాకుండా 2 8-బిట్స్ని మల్టిప్లై చేసినప్పుడు మ్యాక్సిమం 16-బిట్ రిజల్ట్ వస్తుందని చెప్పా. అలా 16-బిట్ రిజల్ట్ వస్తే ఆ 16-బిట్ రిజల్ట్ ఏఎక్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో రిజల్ట్ 8-బిట్ అయితే ఏఎల్లో స్టోర్ అయి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. రిజల్ట్ 16-బిట్ అయితే ఏఎక్స్లో స్టోర్ అయి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మల్టిప్లికేషను 2 16-బిట్స్ని చేస్తే, 2 వర్డ్స్ని మనం మల్టిప్లై చేస్తే రిజల్ట్ మినిమము 16-బిట్ వస్తుంది, లేదు 32-బిట్ వస్తుంది. ఇన్ కేస్ రిజల్ట్ 16-బిట్ కనుక వస్తే ఆ రిజల్ట్ ఎక్కడ సేవ్ అయి ఉంటుందంటే ఏఎక్స్లో సేవ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ రిజల్ట్ 32-బిట్ కనుక వస్తే లోవర్ ఆర్డర్ 16 బిట్స్ ఏఎక్స్లో స్టోర్ అయి ఉంటాయి, హయ్యర్ ఆర్డర్ 16 బిట్స్ డిఎక్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ పాయింట్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసిన విధంగా యాడ్ ఏఎల్ కామా బిఎల్, సబ్ట్రాక్షన్ ఎస్యూబి ఏఎల్ కామా బిఎల్ అని అక్కడ సింటాక్స్ ఉండదు మనకి. ఇక్కడ ఎంయుఎల్ బిఎల్, ఎంయుఎల్ బిఎక్స్ ఆర్ ఎంయుఎల్ సిఎల్, ఎంయుఎల్ డిఎక్స్ సంథింగ్ ఇలా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ 2 బైట్స్ని అయితే మనం మల్టిప్లై చేయాలనుకుంటున్నాం, ఒక బైట్ కంపల్సరీగా అక్యుములేటర్లో ఉండాలి. ఇక్కడ అక్యుములేటర్ అంటే ఏఎల్ కానీ ఏఎక్స్ కానీ. 8-బిట్ అయితే ఏఎల్ అంటాం, 16-బిట్ అయితే ఏఎక్స్ అని అంటాం. సో కంపల్సరీగా ఒక నెంబర్ని మనం అలా అక్యుములేటర్లో ప్లేస్ చేసుకోవాలి. సో మల్ బిఎల్, మల్ సిఎల్, మల్ డిఎక్స్ సంథింగ్ అలా ఇస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే అది విత్ రెస్పెక్ట్ టు అక్యుములేటర్తో మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 8-బిట్ నెంబర్స్ తీసుకుంటాం. 0803 అనే 2 8-బిట్ నెంబర్ తీసుకున్నాను. సో ఒక 8-బిట్ నెంబర్ కంపల్సరీగా ఏఎల్లో ఉండాలి కాబట్టి 08ని ఏఎల్లో మూవ్ చేసుకుంటున్నాను. మూవ్ ఏఎల్ కామా 08 అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి, అలాగే 03ని బిఎల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. మూవ్ బిఎల్ కామా 03 అని చెప్పేసి. సో వీటి రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి మల్ బిఎల్ అనాలి. సో అక్కడ ఇంటర్నల్గా జరిగే ఆపరేషన్ ఏంటంటే ఏఎల్ ఇంటూ బిఎల్ అనే మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుంది. సో 0803ని మీరు మల్టిప్లై చేస్తే 18 అనే నెంబర్ వస్తుంది. ఇది హెక్సాడెసిమల్ నెంబర్. యాక్చువల్గా 3 × 8 24 డెసిమల్ నెంబర్. ఆ డెసిమల్కి ఈక్వలెంట్ హెక్సా 18 అనేది మీకు రిజల్ట్. ఈ రిజల్ట్ 18 అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే ఏఎల్లో స్టోర్ అయి ఉంటుంది మీకు. ఓకేనా? సో ఇప్పుడు రిజల్ట్ నాకు 18-బిట్ వచ్చింది కాబట్టి ఏఎల్లో ఉంటుంది. ఏఎక్స్ అనేది 0నే, ఏహెచ్ అనేది 0. ఓకేనా? సో ఇన్ కేస్ 8-బిట్ × 8-బిట్ 16-బిట్ వస్తే ఏమవుతుంది అది కూడా చూద్దాం. సో మూవ్ ఏఎల్ కామా 57 అనే నెంబర్ తీసుకుందాం. సో 57 అనేది ఏఎల్లోకి ఉంది, ఇప్పుడు 03 అనేది బిఎల్లోకి ఉంది. మూవ్ బిఎల్ కామా 03 అంటే. సో వీటిలన్నింటిని మల్టిప్లై చేశాను, మళ్ళీ బిఎల్. సో ఇప్పుడు ఏమవుతుంది 3 × 57 అంటే 3 డెసిమల్లో 3నే, 57 అనేది 87. సో 3 × 87 అనేది మల్టిప్లికేషన్ జరుగుతుంది. దాని హెక్సా వాల్యూ వచ్చేసరికి 0105. సో ఇది మీకు రిజల్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే 16-బిట్ రిజల్ట్ వచ్చింది, టోటల్గా 16-బిట్ రిజల్ట్. సో ఈ 16-బిట్ రిజిస్టర్లో లోవర్ ఆర్డర్ 8 బిట్స్ ఏఎల్లో స్టోర్ అయి ఉంటుంది 05 అనేది. హయ్యర్ ఆర్డర్ 8 బిట్స్ మీకు ఏహెచ్లో స్టోర్ అయి ఉంటుంది, 01 అనేది ఏహెచ్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు 8 బిట్స్ని మల్టిప్లై చేసినప్పుడు 8-బిట్ రిజల్ట్ వస్తే ఎలా ఉంటుంది, 16-బిట్ రిజల్ట్ ఎలా ఉంటుందని చూపించాను. నెక్స్ట్ 16-బిట్ ఎలా ఉంటుందని చూద్దాం ఇప్పుడు. సో చూడండి, ఇప్పుడు 16-బిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 16-బిట్ అన్నాం కాబట్టి ఏఎక్స్ అనే 16-బిట్ రిజిస్టర్ని మనం తీసుకోవాలి, బిఎక్స్ అనే 16-బిట్ రిజిస్టర్ తీసుకోవాలి. సో ఏఎక్స్లోకి ఏం చేస్తున్నాం, 0208 అనే ఒక నెంబర్ని మూవ్ చేశాను.
అలాగే బిఎక్స్లోకి 0003 అనే నెంబర్ని మూవ్ చేశాను, మళ్ళీ బిఎక్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ రెండు కూడా ఏమవుతుంది, 16 బిట్ నెంబర్స్ 16 బిట్ ఏఎక్స్తో బిఎక్స్ మల్టిప్లై అవుతుంది, మనకి రిజల్ట్ ఇదో ఈ విధంగా వస్తుంది. సో 0000 0110 0001 1000 అంటే 0618 అనే నెంబర్ మీకు హెక్సాడెసిమల్ నెంబర్ వచ్చింది. సో ఇది టోటల్గా ఒక 16 బిట్ నెంబర్. సో 16 బిట్ ఇంటూ 16 బిట్ చేసినప్పుడు మినిమం 16 బిట్ రావచ్చు అన్న. సో మినిమం 16 బిట్ వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఆ రిజల్ట్ ఎక్కడ సేవ్ అయి ఉంటుంది, ఏఎక్స్లో సేవ్ అయి ఉంటుంది, డిఎక్స్ అనేది 0 ఉంటుంది, ఇంకా 32 బిట్ కాదు కాబట్టి. సో లోయర్ ఆర్డర్ 16 బిట్స్ మాత్రం ఏఎక్స్లో ఉంటాయి. సో డిఎక్స్ అనేదాన్ని మనం ఫోర్స్ఫుల్గా 0 చేసుకుంటే 0 ఉంటుంది, లేదనుకోండి ప్రీవియస్ కామెంట్స్లో ఏమైనా రిజల్ట్స్ డిఎక్స్లో ఉంటే అవి ఉంటాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి ఏంటంటే బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ డిఎక్స్ని 0 చేసేసుకోవాలి. సో డిఎక్స్ని 0 చేసుకోవడానికి ఏంటంటే మూవ్ డిఎక్స్ 0000 అనేదాన్ని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కింద పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు డిఎక్స్ అనేది 0 ఉంటుంది. సో ఇప్పుడు 16 ఇంటూ 16 చేస్తే మనకి 32 వస్తే ఏం చేయాలి చూద్దాం, అదొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు డిఎక్స్ని ఫస్ట్ 0 చేసేసుకున్నాను, 2457 అనే ఒక 16 బిట్ నెంబర్ని ఏఎక్స్లోకి మూవ్ చేసుకున్నాను, 0203 అనే 16 బిట్ నెంబర్ని బిఎక్స్లోకి మూవ్ చేసుకున్నాను, మళ్ళీ బిఎల్ అని చెప్పేసి ఇచ్చాను, అంటే ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే 2457 అనే హెక్సాడెసిమల్కి ఈక్వలెంట్ 9303 అనే డెసిమల్, అలాగే 0203 హెక్సాడెసిమల్కి 515 అనేది డెసిమల్ నెంబర్. సో వీటిని డెసిమల్లో మనం మల్టిప్లై చేస్తే 4791,045 అనే డెసిమల్ నెంబర్ వచ్చింది. దీని ఈక్వలెంట్ 491B05 అనేది హెక్సాడెసిమల్ నెంబర్. ఇది మనకి రిజిస్టర్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇవి 1B05 అనేది లోయర్ ఆర్డర్ 16 బిట్స్, 1B05 అని లోయర్ ఆర్డర్ 16 బిట్స్ ఏఎక్స్లో స్టోరీ అంటాయి 1B05 అని. నెక్స్ట్ 49 అని కనిపిస్తుంది కదా ఇక్కడ రిజల్ట్లో, ఇది హైయర్ ఆర్డర్ 16 బిట్, అందుకని చెప్పేసి డిఎక్స్లో కనిపిస్తుంది మనకి రిజల్ట్లో. సో ఈ విధంగా మీరు 8 బిట్ మల్టిప్లికేషను 16 బిట్ మల్టిప్లికేషన్స్ చేసి మీరు రిజల్ట్ చూడండి. సేమ్ ఇదే ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేసి చూద్దాం. సో ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మూవ్ AL, 08 మూవ్ BL, 03 మల్టిప్లికేషన్ ఆపరేషన్ MUL BL హాల్ట్ ఓకేనా. సో ఫస్ట్ రిజిస్టర్స్ చెక్ చేసుకోండి, అన్ని జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు 08 అనేది ఏలోకి మూవ్ అవుతుంది. సో చూడండి 08 అనేది ఏలోకి మూవ్ అయింది. నెక్స్ట్ అలాగే బిఎల్లోకి 03 అనేది మూవ్ అయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుంది. సో 08 to 03 జరిగిన తర్వాత మల్టిప్లికేషన్ 18 అనేది వచ్చింది ఓకేనా. 18 అనేది ఎక్కడ సేవ్ అయింది, మనకి ఏఎల్లో సేవ్ అయింది ఓకేనా. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది చూడండి, 18 అనేది మనకి ఏఎల్లో సేవ్ అయ్యింది చూడండి 18 ఓకేనా, ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు సెకండ్ ప్రోగ్రామ్ మూవ్. ఇప్పుడు 16 బిట్ రిజల్ట్ కావాలి మనకి ఓకేనా. సో మూవ్ AL, 57 నెక్స్ట్ మూవ్ BL, 03 మల్ BL హాల్ట్. నెక్స్ట్ రిజిస్టర్స్ చెక్ చేసుకున్నాం, అన్ని జీరోస్ ఉన్నాయి. సో ఫస్ట్ 57 అనేది ఏఎల్లోకి మూవ్ అయింది. నెక్స్ట్ 03 అనేది బిఎల్లోకి మూవ్ అయింది. మల్టిప్లికేషన్ జరిగింది. మల్టిప్లికేషన్ రిజల్ట్ ఏఎక్స్లో స్టోర్ అయ్యింది. 0105 అనేది మనకి రిజల్ట్, 16 బిట్ రిజల్ట్. 0105 అనేది ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 16 బిట్ మాట ఓకేనా. మూవ్ ఏఎక్స్ 16 బిట్ అంటున్నాం కదా, ఇప్పుడు మూవ్ ఏఎక్స్ 0 to 08 మూవ్
bx 0003 సారీ మల్ bx హాల్ట్. రిజిస్టర్స్ అన్ని జీరోస్లో ఉన్నాయి. నెక్స్ట్ 0208 ఏఎక్స్లోకి మోయింది, 0003 బిఎక్స్లోకి మోయింది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. 0618 అనేది మనకు రిజల్ట్ ఏఎక్స్లో స్టోర్ అయ్యి ఉంది. ఓకేనా? సో 0618 అనేది ఏఎక్స్లోకి ఉంది. ఓకేనా? రిజల్ట్ ఈ విధంగా మీరు టాలీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, మూవ్ ఏఎక్స్ కామా 2457. నెక్స్ట్ మూవ్ bx కామా 0003. నెక్స్ట్ మూవ్ మల్ bx హాల్ట్. రిజిస్టర్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ టీ. సో 2457 అనేది మూవ్ అయింది ఏఎక్స్లోకి. నెక్స్ట్ 0003 అనేది బిఎక్స్లోకి మూవ్ అయింది. మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగి రిజల్ట్ మనకి ఏఎక్స్ అండ్ డిఎక్స్లోకి మూవ్ అవ్వాలి. సో 2457 నెక్స్ట్ 0003 రిజల్ట్ చూడండి 6005. ఇక్కడ సారీ రాంగ్ వచ్చింది. మూవ్ ఏఎక్స్ కామా 2457 ఏ వాల్యూస్ తీసుకున్నాం? మూవ్ ఓకే. ఫస్ట్ డిఎక్స్లోకి మూవ్ ఏఎక్స్ కామా 2457 మూవ్ bx కామా 0203. నెక్స్ట్ మల్ bx హాల్ట్. ట్రేస్ కమాండ్. సో 2457 0203. ఓకే, ఇందాక వాల్యూ తప్పించాం మనం. మల్టిప్లికేషన్. సో చూడండి 491b05. సో డిఎక్స్లో 49 ఉండాలి, ఏఎక్స్లో 1b05. చూడండి డిఎక్స్లో 49, బిఎక్స్లో 1b05. ఓకేనా? టాలీ అయింది కదా. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ని ఈజీగా డీబగ్ మోడ్లో చేసి చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైతే ఓకే. ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీగా మీరు మాత్రం కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏంటనేది చెప్తే నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.